పవన్ కళ్యాణ్ త్వరలో దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. సనాతన ధర్మ ప్రచారం, ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ పలు దేవాలయాలను సందర్శిస్తారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆయన పర్యటన ఉంటుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. కొచ్చిలో, త్రివేంద్రంలో కూడా పలు దేవాలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రవికృష్ణ గుంటూరు నుండి అందిస్తారు. గుంటూరు రవికృష్ణ. మూర్తి, ఏదైతే సనాతన ధర్మ ప్రచారం ఏదైతే ఉందో సనాతన ధర్మ ప్రచారం సనాతన ధర్మ పడుతున్నాయి. ప్రధానంగా కూడా ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ మాత్రం మొట్టమొదటి నుంచి ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది అని ఆయన అయితే మాత్రం గట్టిగా చెబుతున్న పరిస్థితి. అసలు ఈ దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ సనాతన ధర్మానికి సంబంధించిన అంశం తెర మీదకి రావడానికి ప్రధాన కారణం ఎవరైతే తమిళనాడుకి సంబంధించి సీఎం కొడుకైనటువంటి ఉదయనిధికి సంబంధించి చేసినటువంటి ఏదైతే కామెంట్ ఉందో అది మాత్రం మారం చేసిన కామెంట్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా సెన్సేషనల్గా మారిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా సనాతన హిందూ ధర్మం అనేది ఒక వైరస్ అని ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ వ్యాఖ్యల మీద మాత్రం తీవ్ర నిరసన వ్యక్తమైంది. దానికి సంబంధించి లౌకికవాదం పేరుతో చాలామంది అతనికే సపోర్ట్గా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. లౌకికవాదం అంటే హిందూ మతాన్ని తిడతాం, మరో మతానికి సంబంధించినటువంటి ఏదైతే కట్టుబాట్లు ఉంటాయో వాళ్ళ ఓట్లు సాధించుకునేందుకు ఈ హిందూ మతాన్ని లౌకికవాదం పేరుతో తిట్టడం కరెక్ట్ కాదనే భావన అయితే అందరిలో వ్యక్తమైంది. ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మాత్రం ఏదైతే తిరుపతికి సంబంధించి పరమ పవిత్రమైనటువంటి దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఎవరికైనా సరే తిరుమల పేరు చెప్పగానే అత్యంత భక్తిభావంతో పాటుగా స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠాన్ని వెళ్ళి స్వామిని దర్శించుకున్నట్లే అన్నటువంటి ఈ భావన అయితే కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే అత్యంత పవిత్రమైనటువంటి తిరుమలకి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి ఏదైతే కల్తీ ఉందో అది మాత్రం అందరినీ కలిసివేసిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఎంతో పవిత్రంగా భావిస్తూ తిరుమల అనగానే మొట్టమొదటి గుర్తుకొచ్చేది లడ్డూ ప్రసాదం. ఇటువంటి లడ్డూ ప్రసాదానికి సంబంధించి దానిలో కూడా ఈ యానిమల్ ఫ్యాట్ ఉన్నదనేటువంటి రిపోర్ట్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో మాత్రం ఎవరు కూడా రెస్పాండ్ పెద్దగా కాలేదు. సీఎం చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని చెప్పినప్పటికీ కూడా రెస్పాండ్ కాలేదు. అప్పుడు ఒక్కసారిగా కూడా పవన్ కళ్యాణ్ అయితే రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా ఆయనైతే మాత్రం ఏదైతే సనాతన ధర్మానికి జరిగినటువంటి అపచారానికి సంబంధించి ఆయన దీక్ష కూడా చేశాడు. ఆ దీక్ష 11 రోజుల పాటు కొనసాగించాడు. అదేవిధంగా కూడా ఏదైతే హిందువులు ఉన్నారో హిందువులందరూ కూడా ఒక తాటి మీదకి రావాలి, హిందూ ధర్మ పరిరక్షణ అనేది కంపల్సరీగా కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా వహించాలి అని ఆయన చెప్పాడు. అదేవిధంగా కూడా 11 రోజుల తర్వాత ఆయనైతే మాత్రం దీక్ష విరమించేటువంటి సమయంలో దీక్ష విరమించారు. తిరుమలలో దీక్ష విరమించి తిరుపతిలో అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆయనైతే దీనికి సంబంధించి ఒక కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. దాంట్లో ప్రసంగించారు. ఆ ప్రసంగించినటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే ఏదైతే హిందూ ధర్మం ఉందో హిందూ ధర్మానికి అన్ని వైపుల నుంచి కూడా ముప్పు వాటిల్లుతుంది. ఈ కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే ఈ లౌకికవాదులు ఎవరైతే ఉన్నారో ఈ లౌకికవాదులకు సంబంధించి వీళ్ళైతే మాత్రం హిందూ మతాన్ని మినహా అన్ని మతాలను గొప్పగా చెప్పుకుంటూ హిందూ మతానికి ఏ మాత్రం డిస్టర్బెన్స్ కలిగినా కూడా దాన్ని పట్టించుకోరు, భయంకరంగా కూడా డిస్టర్బెన్స్ కలిగినా కూడా దాని గురించి మాట్లాడరు. అదే వేరే మతానికి సంబంధించి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ కనుక జరిగినట్లయితే మాత్రం దాన్ని భూతద్దాల్లో చూపిస్తూ ఉంటారు, హిందూ మతాన్ని మీద బ్లేమ్ చేస్తూ ఉంటారు అని ఒక్కసారిగా కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూడా ఆయన తిరుమలలో డిక్లరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిక్లరేషన్లో ప్రధానంగా కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం తాను కట్టుబడి ఉన్నానని, అవసరమైతే దక్షిణ భారతదేశం మొత్తం కూడా తాను వెళ్ళి ఈ హిందూ ధర్మ ప్రచారాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కడి మీద ఉంది, తన ఒక్కడి మీదే కాదు. ఆ వాళ్ళల్లో ఏదైతే ఈ ధర్మ ప్రచారానికి సంబంధించిన అంశాల్లో మాత్రం తాను ముందుంటే అడుగు వేస్తానని చెప్పి ఆయన తెలియజేశాడు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మ ప్రచారానికి అంటే సనాతన సాంప్రదాయాలను గౌరవిస్తూ హిందూ ధర్మ ప్రచారాన్ని అదేవిధంగా దీనికి సంబంధించిన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఈ విలువలను కాపాడేందుకు కూడా ఆయనైతే మాత్రం ఒక యాత్ర చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి మాత్రం ప్రధానంగా కూడా ఆయనైతే రూట్ మ్యాప్ త్వరలోనే క్లియర్ అయ్యే రూట్ మ్యాప్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా కూడా తమిళనాడు అదేవిధంగా కూడా ఈ కేరళ ఈ
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటికి వెళ్ళటం, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి దైవ దర్శనం చేసుకోవటం, అక్కడ ధర్మ ప్రచారం, అదేవిధంగా కూడా సనాతన ధర్మాన్ని గొప్పతనాన్ని తెలియజేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ మీద ఉంది అని చెప్పి ఆయన చెప్పే విధంగా కూడా, అదేవిధంగా కూడా అందరినీ చేసే విధంగా కూడా, మోటివేషన్ ఇచ్చే విధంగా కూడా ఆయనకి సంబంధించి ఏదైతే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే హిందూ ధర్మానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, హిందూ ధర్మానికి సంబంధించిన అంశంలో మాత్రం కేవలం ఒక సెక్షన్ పీపుల్, ఇంత పెద్ద 80% ఉన్నటువంటి హిందువులు ఉన్నప్పటికీ కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం కావాలని హిందూ ధర్మం మీద ఎప్పుడు కూడా దాడులు చేస్తూ ఉంటారు. వాళ్ళ మతానికి సంబంధించి ఏదైనా అపచారాలు, దీనికి ప్రధానంగా కూడా పోయిన ఏదైతే వైసీపీ గవర్నమెంట్కి సంబంధించి రథాలు తగలబెట్టిన విషయంలో కానీ, అదేవిధంగా కూడా దేవుడికి సంబంధించిన ప్రతిమలకి, శిలలకి సంబంధించి ఆయన శిరస్సు ఖండించినటువంటి ఈ దుస్థితిలో కానీ ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. అదేవిధంగా కూడా ఒక రథం కాకపోతే ఇంకో రథం చేయించుకోవచ్చు, ఇంకా మంచిగా చేయించుకోవచ్చు అనేటువంటి ఈ భావన అయితే తీసుకొచ్చినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు గతంలో అయితే ఉండేటువంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని మాత్రం పరీక్షించుకోవాల్సిన బాధ్యత మనకు లేదన్నట్లు, అదేవిధంగా కూడా లౌకికవాదం పేరుతో ఎప్పుడు చూసినా కూడా హిందువులనే టార్గెట్ చేస్తూ ఉంటారు. హిందువులకు సంబంధించి హిందువుల్ని కించపరిచే విధంగా, అంటే వాళ్ళకి ఓట్ బ్యాంక్ ముఖ్యం, ఆ ఓట్ బ్యాంక్ ఆధారంగా చేసుకొని ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పి హిందువులు కించపరిచే విధంగా కూడా వాళ్ళైతే మాత్రం ప్రవర్తిస్తున్నటువంటి తీరు మరి మిగతా మతాలకు సంబంధించిన ఓటర్స్ని ఆకర్షించే విధంగా ఈ విధంగా కూడా హిందూ లౌకికవాదం పేరుతో వాళ్ళైతే ఈ విధంగా దూషణలు కూడా చేసినటువంటి పరిస్థితి. మొన్న ఏదైతే తిరుపతిలో జరిగినటువంటి ఏదైతే డిక్లరేషన్, పవన్ కళ్యాణ్ ఇచ్చిన డిక్లరేషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఆయన ప్రధానంగా చెప్పాడు, లౌకికవాదం పేరుతో కేవలం ఒక హిందూ మతాన్ని తిడుతూ మిగతా మతాలకు సంబంధించి, మిగతా మతాల ప్రాపకం కోసం, అదేవిధంగా ఆ మతాలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కోసం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు, అదేవిధంగా కూడా కుహనా మేధావులు అందరూ కలిసి కూడా ఈ విధంగా హిందూ మతాన్ని ఒక పద్ధతి ప్రకారం కూడా ఈ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఆయన చెప్పాడు. దీనికి సంబంధించే ప్రధానంగా కూడా ఆయనైతే మాత్రం ఏదైతే ఈ హిందూ సనాతన ధర్మం ఉందో ఆ హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు బాధ్యత కూడా తీసుకున్నాడు. ఆయన మొట్టమొదటి నుంచి కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తి. మొట్టమొదటి నుంచి కూడా ఆయన స్వామికి సంబంధించినటువంటి మాలలు ధరించడం, అదేవిధంగా కూడా అక్కడ ఏదైతే సమీపంలో ఉన్నటువంటి ఆలయాలు ఉంటే ఆలయాల్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులను దర్శించుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటి నుంచో కూడా ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా హిందూ సమాజానికి సంబంధించి, హిందూ సమాజానికి ఒక నిర్దిష్టమైనటువంటి చుక్కాణి లాంటి ఒక నాయకుడు లేడైనటువంటి బాధ అయితే ఇప్పుడు వరకు ఉన్నది. ఎప్పుడైతే హిందూ ధర్మ పరిరక్షణ కోసం తాను కట్టుబడి ఉంటాను, సనాతన ధర్మ ప్రచారం ఏదైతే ఉందో ఈ సనాతన ధర్మ ప్రచారం గురించి తాను ముందు ఉండి నడిపిస్తాను. ముఖ్యంగా కూడా ఇక్కడ ఏదైతే తమిళనాడు, అదేవిధంగా ఈ కేరళ ఇటువంటి ప్రాంతాలు ఉన్నాయో, ఒక రకంగా చెప్పాలంటే మాత్రం తమిళనాడులో మాత్రం ప్రముఖమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఒక పక్కన మధురై ఉంటే మరో పక్కన ఇక్కడ వచ్చేసి రామేశ్వరం ఉంటుంది, అదేవిధంగా కూడా కాంచీపురము, ఇలాగే అనేక రకాల, అంటే ఒక రకంగా చెప్పాలంటే అది మాత్రం ఒక సాంప్రదాయాలకి, అదేవిధంగా కూడా సనాతన విలువలకి ఒక డెస్టినీగా కూడా అక్కడ ఉన్న టెంపుల్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి కల్చర్ కానీ, అక్కడ ఉన్నటువంటి కట్టడాలు కానీ ఉంటాయి. ఎప్పుడెప్పటి నుంచి బృహదీశ్వర ఆలయంతో సహా కూడా అద్భుతమైనటువంటి టెంపుల్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏంటంటే అక్కడ మెజారిటీగా పెరుగుతున్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి సంబంధించినటువంటి ఓట్లు పొందేందుకు అక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే మాత్రం హిందూ సమాజాన్ని, అదేవిధంగా సనాతన ధర్మం అనే దాన్ని ఒక వైరస్తో పోల్చినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నది. వాటిని అన్నింటినీ కూడా రెక్టిఫై చేస్తూ మొత్తానికి కూడా హిందువుల తరపున తాను పోరాటం చేస్తానని మొట్టమొదట ఆయన చెప్పడం కూడా జరిగింది. దానికి అందరూ కూడా హర్షించారు. ప్రధానంగా ఉత్తర భారతదేశం కనుక తీసుకున్నట్లయితే ఉత్తర భారతదేశంలో మాత్రం హిందూ ధర్మానికి సంబంధించి, హిందూ సాంప్రదాయాలకు సంబంధించి పెద్దగా కూడా అక్కడ వయలేషన్ అనేది జరగదు. కొంత వాళ్ళైతే నిబద్ధతతో వ్యవహరిస్తారు. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే మాత్రం ఆ ఇన్సిడెంట్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందిస్తారు. అక్కడ ఉన్నటువంటి సంతులు కానీ, సాధువులు కానీ, అదేవిధంగా కూడా మఠాధిపతులు కానీ అందరూ బయటకు వచ్చి ఆ విషయాన్ని గురించి కూడా పూర్తిగా కూడా పోరాటం చేస్తూ ఉంటారు, సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఈ దక్షిణ భారతదేశాన్ని కనుక తీసుకున్నట్లయితే మాత్రం దక్షిణ భారతదేశంలో మాత్రం ఇది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అంటే ఎవరైతే హిందువులు కాకుండా మిగతా వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ మిగతా వర్గాలకు చెందినటువంటి వాళ్ళ ఓట్లు సంపాదించడానికి అయితే మాత్రం ప్రధానంగా కూడా లౌకికవాదం పేరుతో అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ విధంగా హిందూ ధర్మాన్ని మీద సెటైర్లు వేస్తూ సెటారికల్గా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా 80% ఉన్నటువంటి హిందువులు తప్పకుండా కూడా ఎవరొకరికి ఓట్లు వేస్తారు. కాకపోతే ఏంటంటే మిగతాది ఏదైతే మిగతా కమ్యూనిటీ
కమ్యూనిటీలకు సంబంధించి మిగతా మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కనుక తమకు అధికంగా ఓట్లేసినట్టయితే ఈ హిందువుల ఓట్లు ప్లస్ వాళ్ళకు వచ్చి కలిసినటువంటి ఓట్లతో తాము విజయం సాధించవచ్చు అనేటువంటి ఒక రకమైనటువంటి భావనతో అయితే మాత్రం ఇప్పటివరకు కూడా ఈ ఏదైతే తమిళనాడు కానివ్వండి కేరళ కానీ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి ఈ నాయకుడు అనేవాడు ఇప్పటివరకు కూడా లేడు. ప్రధానంగా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కేవలం కొంతమంది సాధువులు కానీ సంతులు కానీ రావటం, అదేవిధంగా వాళ్ళు మాత్రమే వాటి గురించి మాట్లాడటం, దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం ఇవనేది ప్రధానంగా కూడా జరుగుతూ ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో ఒక ఫిమినైన్ పర్సనాలిటీ, అదేవిధంగా కూడా ఒక పాపులారిటీ ఉన్న వ్యక్తి, అదే దేశ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తి అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనుక అక్కడికి ఈ సనాతన ధర్మాన్ని రక్షించేందుకు మాత్రం ఆయన మాత్రం ముందుకు వస్తే మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుందని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. దానికి నిదర్శనంగానే ఆయన కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కూడా సనాతన ధర్మం ఏదైతే ఉందో ఆ సనాతన ధర్మానికి సంబంధించి కాపాడటమే తన లక్ష్యం అని చెప్పాడు. అదేవిధంగా కూడా సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు అన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ మఠాధిపతులు కానీ అదేవిధంగా కూడా దీనికి సంబంధించిన హిందూ పరిరక్షణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకతాటి మీద రావాలి. హిందువులకు కనుక ఏదైనా కూడా చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే స్పందించాలి. మిగతా మతాల్లో స్పందించిన విధంగా స్పందించకపోవడానికి, హిందువులు స్పందించకపోవడానికి కారణం ఏమిటి అనే దాని మీద మాత్రం ఆయన కొత్తగా కూడా ప్రశ్న అయితే లేవనెత్తారు. ఈ అంశాలను బయటకు మాట్లాడటానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి. గతంలో కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ కాశ్మీర్కి సంబంధించి కాశ్మీర్లో ఉగ్రవాదులు ఒక పక్కన భయంకరంగా కూడా అక్కడ నరమేధం సృష్టిస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించి పొరపాటున అక్కడ మిలిటరీ కూడా కొంత నిబద్ధత పాటించాలి అనేటువంటి సిచ్యువేషన్ అయితే ఉండేది. కానీ పొరపాటున అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక టెర్రరిస్ట్ని కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఏదన్నా సమాచారం మేరకు వాళ్ళని అరెస్ట్ చేసినా లేకపోతే వాళ్ళ మీద కాల్పులు జరిపినా కూడా వెంటనే అప్పుడు దాకా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాశ్మీర్లో ఉన్నటువంటి పండితుల్ని ఊచకొత్త కోసినా కూడా ఒక్కడూ మాట్లాడేవాడు కాదు. కానీ ఎప్పుడైతే దీనికి సంబంధించి ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేశారో లేకపోతే ఇంకా ఏదైనా విషయం అనేది వచ్చినప్పుడు మాత్రం వెంటనే ఈ లౌకికవాదం పేరుతో అన్ని పార్టీలు కూడా ఒక ఏకతాటి మీదకి వచ్చాయి. ఇలా చేయటం తప్పు అని తీవ్రంగా ఖండించాయి. ఇది హిందూ ఉగ్రవాదం అనేటువంటి ఒక మచ్చ కూడా వేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది కాకుండా దాన్ని ఎలా రక్షించాలి, మరి అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఎలా ఉండాలి అని ఎవరన్నా అడిగినప్పుడు మాత్రం అసలు వాళ్ళు మాట్లాడే మాటలకు అర్థం కూడా ఉండేది కాదు. ఎందుకంటే ప్రధానంగా కూడా వాళ్ళ మనసులను గెలవాలని, వాళ్ళు ఉగ్రవాదుల మనసులను గెలవాలనేటువంటి ఈ దుస్థితిలో అప్పటి ఉన్నటువంటి గవర్నమెంట్స్ అన్ని కూడా పనిచేసినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుండి ఇప్పుడు మెల్లమెల్లగా కూడా హిందువులు అందరూ ఐక్యమయ్యేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఉత్తర భారతదేశాన్ని కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తర భారతదేశంలో మాత్రం హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు చేయటం కానీ లేకపోతే హిందూ దేవాలయాల మీద సాంప్రదాయాల మీద హిందూ విలువల మీద కనుక దాడి కనుక చేసినట్టయితే మాత్రం ఒక్కసారిగా కూడా అందరూ ఒక్కటవుతారు, ఏకతాటి మీదకి వస్తారు. ఏకతాటి మీదకి రావటమే కాకుండా ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేయించి దానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయించి వాళ్ళని అరెస్ట్ చేయించి ఈ దాకా కూడా ఊరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి ఇన్సిడెంట్లు అయితే లేవు. దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్లయితే వీళ్ళకి స్వేచ్ఛ అనేది మరీ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడతాయి. మిగతా కమ్యూనిటీస్ కనుక ఈ హిందూ మతం తప్పించి మిగతా మతాలకి చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా వెంటనే స్పందించేటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళే అక్కడ ఇన్సిడెంట్ చిన్నదైనప్పటికీ కూడా పాలిటీషియన్స్ పోయి దాన్ని మరింతగా కూడా రాజేసి దాన్ని తమకు అనుగుణంగా మార్చుకుంటారు. దాన్ని మరింత పెద్ద చేసి మరొక పార్టీ వెళ్తుంది. ఈ విధంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఏదైతే స్టాండ్ తీసుకున్నాడో, ఏది సనాతన ధర్మం అనేటువంటి ఒక స్టాండ్ ఏదైతే తీసుకున్నాడో ఆ సనాతన ధర్మ స్టాండ్ అనే దాని మీద మాత్రం సర్వత్రా కూడా హర్షం వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. గతం నుంచి కూడా ఎంతో కాలం నుంచి కూడా ఈ హిందూ ధర్మానికి సంబంధించి హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా హేళన చేసే విధంగా ఈ సినిమాలు కానీ అదేవిధంగా కూడా హిందూ ధర్మానికి సంబంధించిన అంశాలు కానీ హిందూకు సంబంధించినటువంటి ఎవరైతే పూజారులు ప్రీస్టులు ఉంటారో వాళ్ళ మీద కూడా హేళనగా మాట్లాడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే సనాతన ధర్మానికి సంబంధించి సనాతన ధర్మాన్ని గౌరవించాలి. సనాతన ధర్మాన్ని గౌరవిస్తే కానీ మనకి హిందూ మతం అనేది మనుగడ సాగించదు అని పవన్ కళ్యాణ్ అయితే తెలియజేశాడు. దానికి అనుగుణంగానే ఆయన ఎప్పుడైతే దీనికి సంబంధించి ఏదైతే ఈ తిరుపతి డిక్లరేషన్ ఇచ్చాడో ఆ డిక్లరేషన్లో మాత్రం ఆయన స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఆలయాలకు సంబంధించిన అంశాల్లో కూడా పాలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పాలిటీషియన్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావడం సరైన
సరైనటువంటి విషయం కాదు అని ఆయన చెప్పాడు. అదేవిధంగా కూడా దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన చేసేటువంటి సనాతన ధర్మాన్ని పరిరక్షించే దిశగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి అడుగులు పడుతున్నటువంటి సందర్భం. అలాగే మరికొద్ది రోజుల్లోనే ఆయనకి సంబంధించి రూట్ మ్యాప్ అయితే ఇప్పటికే ఖరారవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఆయన అయితే సనాతన ధర్మ పరిరక్షణకు మాత్రం ముందుకు వెళ్తున్నట్లుగా కూడా దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా చుట్టూ వేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్